మాటలా ఆల్రెడీ పార్టిసిపేట్ చేశారు రమ్య దాక్షాయణి గారు. మరి ఇప్పుడు దాక్షాయణి గారు మీరు వచ్చేయండి. నీకు లాస్ట్ ఇస్తాను ఛాన్స్ రమ్య, ఎందుకంటే అందరినీ చూసి వాళ్ళకన్నా ఎక్కువ ఊదాలి. ఓకేనా? ఓకేనా దాక్షాయణి గారు, రెడీనా? యువర్ టైమ్ స్టార్ట్ నౌ, గో. దాక్షాయణి గారు, ఏంటి అంత నిదానం? నిదానమే ప్రధానం అని పెద్దలు చెప్పారు. వాళ్ళు ఇంకొక మాట కూడా చెప్పారు, ఆలస్యం అమృతం విషం కదా. అన్నిట్లోనూ వాళ్ళే చెప్తారు, వాళ్ళే తప్పంటారు, వాళ్ళే కరెక్ట్ రైట్ అంటారు. కొన్నిట్లోనే ఉండాలి, సిచ్యువేషన్ బట్టి వాటిని మనం రిసీవ్ చేసుకోవాలి కదా. ఎనీవే, మీరు ఎన్ని బెలూన్స్ పగలగొట్టారు? 6. బాగానే ఆడారు, క్లాప్స్ కొట్టండి. ట్రై చేశారు. ఇక వన్ అండ్ ఓన్లీ ఆర్మీ ఉమెన్ ఎవరు? రమ్య, ద గ్రేట్ రమ్య. గ్రేటో అవునో కాదు, ఆల్ ది బెస్ట్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ, గో. మన థర్డ్ రౌండ్ విన్నర్. అందరూ బాగానే ఆడారు. మన రమ్య అయితే 11, చెర్రీ అయితే 9, చెర్రీ గారు. దాక్షాయణి గారు అయితే 6, మన సుష్మా గారు అయితే పాపం 11. ఇద్దరు ఈక్వల్ అయ్యారు. ఇక్కడేమో 3 బెలూన్స్ ఎక్స్ట్రా పగలగొట్టారు. ఇంకొంచెం ట్రై చేస్తుంటే వీళ్ళు కూడా వచ్చారు. అవునా? ఓకే, మరి మన థర్డ్ రౌండ్ విన్నర్ ప్రవీణ గారు. కంగ్రాట్స్. లక్కీ లేడీ, మన పంచతులసి లక్కీ లేడీలో 4th రౌండ్ త్రోబాల్. మరి ఈ రౌండ్లో పార్టిసిపేట్ చేయడానికి 5 మహారాణులు ఇక్కడ ఉన్నారు. మరి వాళ్ళని పరిచయం చేసుకుందామా? ఫస్ట్ ఇటు నుండి వద్దామా? హాయ్. హలో. మీ పేరు? సౌజన్య. సౌజన్య, ఏం చేస్తుంటా? నేను డాక్టర్. డాక్టరా? ఎంత బిందాస్ లగ్తారు సార్, డాక్టర్ అంటే ఇన్కమింగే మొత్తం కదా. మీ హస్బెండ్? డాక్టర్. ఆయన కూడా డాక్టరేనా? ఇంట్లో మొత్తం ఫ్యామిలీ డాక్టర్సేనా? ఓకే. హాయ్. హాయ్. మీ పేరండి? సుమా. సుమా గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. యాంకరింగా? హౌస్ వైఫా? ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తారు? బిజినెస్. బిజినెసా? హాయ్ అండి. హాయ్. మీ పేరు? అనుష. అనుష, ఏం చేస్తూ ఉంటారు? నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ మల్లారెడ్డిలో వర్క్ చేస్తాను. ప్రొఫెషనల్గా వర్క్ చేస్తున్నారా? మీ ఏజ్ అడగకూడదు కదా. వద్దులేండి, అడగిన తర్వాత పర్సనల్గా అడుగుతాను. ఓకే, మ్యారేజ్ అయితే కాలేదు. ప్రొఫెషనల్గా జాబ్ చేస్తున్నారు ప్రొఫెసర్గా. ఇంకెలా ఉంది లైఫ్? కూలా. మీ పేరు? నా పేరు జ్యోతి అండి. జ్యోతి గారు, మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? మీ హస్బెండ్? మా వారు ప్రైవేట్ ఎంప్లాయ్ అండి. ప్రైవేట్ ఎంప్లాయా? మీకు పిల్లలు? ఇద్దరండి, ఒక పాప బాబు. ఒక పాప ఒక బాబు. ఓకే.
హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? రాణి అండి. రాణి గారు ఏం చేస్తారు? టీచర్. టీచరా? ఏంటో ఇంతకు ముందు ఒక రౌండ్లో టీచర్, ఇప్పుడు ఒక టీచర్. మాకు ఎక్కడ క్లాస్ బీక్తారో అని నాకైతే బాగా టెన్షన్. టీచర్స్కి భయపడే నేను స్కూల్ డుమ్మా కొట్టేదాన్ని తెలుసా. చిన్న పిల్లలకండి మేము. నేను చెప్పేది నాకు చిన్నప్పుడేనండి. ఇప్పుడు పెద్ద అయిపోయారు కదా, భయం ఉండదండి. నేను చెప్పేది కూడా నాకు చిన్నప్పుడు. ఇప్పుడు చదువుకోవాలని స్కూల్కి వెళ్తే మళ్ళీ మమ్మల్ని చదువుతారు అందరూ కదా. అవును. మన 4th రౌండ్ త్రో బాల్ ఏంటంటే మీకు ఒక పొజిషన్ చూపించి కొన్ని బాల్స్ ఇస్తాం. కరెక్ట్గా ఆ బాల్స్ అందులో ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో వాళ్ళు ఈ రౌండ్ విన్నారు. ఓకేనా? మరి ఈ ఆట ఆడే ముందు అసలైన ఆట ఆడాలిగా. ఏంటి ఏమి నవ్వు? రేపు ఎప్పుడైనా అబ్బాయి వచ్చాడు, నీకు నచ్చిన అబ్బాయి వస్తే నవ్వండి, పడిపోతాడు. ఓకేనా? నవ్వుతో పడేయాలి. ఓకేనా? బాగుంది, మీ స్మైల్ బాగుంది, అందుకే చెప్పాను. డ్యాన్స్ వేయడానికి రెడీనా? ఎవరన్నా తోడొస్తే రెడీ. డాల్ ఉంది కదా అక్కడ. ఇద్దరు ఉన్నారు ఇక్కడ, ఇంత ఎనర్జెటిక్గా ఇంత బ్యూటిఫుల్గా ఉన్నారు. రెడీనా? ఓకే, మరి ఇప్పుడు ఎవరు వస్తున్నారు త్రో బాల్? ఇక్కడ మొత్తం బాల్స్ ఉన్నాయి కదా, ఈ బాల్స్లో ఎవరైతే ఎక్కువ బాల్స్, అక్కడ మీకు చూపిస్తున్నాం కదా ఒక పొజిషన్ బకెట్, ఆ బాస్కెట్లో వేయాలి. ఇది ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో వాళ్ళు ఈ రౌండ్ విన్నారు. ఒకవేళ ఇద్దరు ఈక్వల్గా వేశారు అనుకో మళ్ళీ టైం. ఓకేనా? టైమింగ్ లేదు దీంట్లో. ఓకే, రెడీనా? మరి ఎవరు వస్తున్నారు ఫస్ట్? రండి. పెద్దవాళ్ళకి ఇవ్వాలా? ఏంటో వాళ్ళని చూసే ఫాలో అవుతున్నట్టు మధ్యలో పాపం పెద్దవాళ్ళని ఆడుకుంటారు. ఇక్కడే నిల్చోవాలండి. చేసే ఎన్నెన్నో చిల్లి 1 2 3 4 5 6 7 బాల్స్. గోలేమిటో మనసు మనసు నడుమ జరిగే మధుర మాయలేంటో, అదురుతున్న ఎదలో జరిగే వింతేమిటో, అటు తేలదే ఇటు తేలదే ఎటు తేల్చుకోదే, అసలేమిటో ఈ అల్లరి గుండె అయినా ఇబ్బందుంది. చోరీ 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 నా నవ్వు చోరీ కంటే చూపు 1 2 3 4 5 6. సుమగారు 6 బాల్స్. గారు రెడీనా? ఇప్పుడు లీడ్లోనే 7 బాల్స్, మీరు దానికన్నా ఎక్కువ వేయాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్, వేయండి. చిలిపి సైగలేంట కలలు కలలు కలిసి చేసే గోలేమిటో, One, 2 3 4 5 6 బాల్స్.